హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈజీగా ఒక చిన్న టిప్ యూస్ చేసి 20 రూపీస్తో 70 నుంచి 72,000 వరకు ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది ఒక మనీ సేవింగ్ టిప్ అండి. ఓన్లీ 20 రూపీస్ అనమాట. అది కూడా మనము వీక్లో 7 డేస్ సేవ్ చేయము, ఓన్లీ 4 డేస్ మాత్రమే సేవ్ చేసుకుంటూ ఆ వచ్చిన అమౌంట్తో మనము ఒక పెద్ద అమౌంట్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేదాన్ని నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది యాక్చువల్లీ మనము ఎవ్రీ వీక్లో ఒక 4 డేస్ మాత్రమే మనం సేవ్ చేస్తామన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మంత్లో ఎన్ని మనకి ఉంటాయి అని అంటే వీక్స్ 4 వీక్స్ ఉంటాయి కదా. ఆ 4 వీక్స్లో ఫస్ట్ వీక్లో ఫస్ట్ 3 డేస్ అయితే మనం ఎటువంటి సేవింగ్స్ అయితే చేయము. ఫోర్త్ డే నుంచి ఒక 20 రూపీస్ అయితే మనం సేవ్ చేస్తామన్నమాట. 20 రూపీస్ 4 డేస్ అలాగే సేవ్ చేస్తాము. అలాగే నెక్స్ట్ వీక్ కూడా ఒక 4 డేస్ సేవ్ చేస్తాము. అలాగే థర్డ్ వీక్ కూడా ఒక 4 డేస్ అయితే సేవ్ చేస్తాము. ఇదే ప్యాటర్న్లో 4 వీక్స్ కూడా ఎవ్రీ వీక్లో లాస్ట్ 4 డేస్ అయితే సేవ్ అయితే చేస్తామన్నమాట. ఇలా సేవ్ చేసినప్పుడు మనకి ఒక్కొక్క వీక్లో మనం సేవ్ చేసిన అమౌంట్ 80 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ వీక్ 80, నెక్స్ట్ వీక్ 80, థర్డ్ వీక్ 80 అండ్ ఫోర్త్ వీక్ 80 అనేది వస్తుందన్నమాట. అలా మనకి 80 రూపీస్ అయితే ఫస్ట్ మంత్లో మనకి రావడం జరుగుతుంది. అలా మనకు వచ్చిన అమౌంట్ ఎంత అవుతుంది అని అంటే 80 into 4 వేసుకుంటే 320 రూపీస్ అయితే మనం సేవ్ చేస్తామన్నమాట. అంటే 1 మంత్లో మనము 320 రూపీస్ అయితే సేవ్ చేస్తాం. ఈ సేమ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో 4 వీక్స్ అండ్ ఈచ్ వీక్ 4 డేస్ సేవింగ్, సేమ్ ప్యాటర్న్ని మనము నెక్స్ట్ మంత్ అంటే సెకండ్ మంత్ కూడా సేమ్ ప్యాటర్న్ని యూస్ చేస్తాము. అంటే ఫస్ట్ 3 డేస్ ఎటువంటి సేవింగ్స్ లేకుండా 4th డే అండ్ 5th డే అండ్ 6th డే అండ్ 7th డే మళ్ళీ సేవ్ చేస్తాం. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మారుతుంది. ఫస్ట్ మంత్లో 20 రూపీస్తో మొదలుపెట్టింది, నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి ఒక 10 రూపీస్ యాడ్ చేస్తాము. 30 రూపీస్ లెక్కన మనము ఎవ్రీ వీక్ లాస్ట్ 4 డేస్ సేవ్ చేసుకుంటాము. అలా సేవ్ చేసుకున్నప్పుడు మనకి 4 వీక్స్ ఇదే ప్యాటర్న్లో 30 రూపీస్ లెక్కన మనం సేవ్ చేసినప్పుడు మనకి టోటల్ వచ్చేసి 480 రూపీస్ వస్తుంది. సేమ్ థర్డ్ మంత్ కూడా అలాగే సేవ్ చేస్తాం. నెక్స్ట్ 4th మంత్ కూడా ఇలాగే సేవ్ చేస్తాం. ఇలాగా సేమ్ ప్యాటర్న్లో మనము 12 మంత్స్ అయితే సేవ్ చేస్తాం అనమాట. ఇలా మనము 12 మంత్స్ సేవ్ చేసినప్పుడు ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మళ్ళీ అంతంత అమౌంట్ అంటే మనం వేయలేం కదా అని చెప్పి. కానీ ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే లాస్ట్ 130 రూపీస్తో అయితే స్టాప్ అయిపోతుంది. 12th మంత్ మనము హైయెస్ట్ ఎంత ఇస్తాము అంటే ఓన్లీ 130 రూపీసే మనం వేయడం జరుగుతుంది. ఇలా ప్రతి మంత్ మనం ఇదే ప్యాటర్న్ 10 రూపీస్ పెంచుకుంటూ వెళ్ళినప్పుడు మనకి లాస్ట్ 130 రూపీస్తో లాస్ట్ మంత్ అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది. 4 అంటే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే మనం ఎటువంటి సేవింగ్స్ చేయము. మళ్ళీ 5th డే నుంచి యాజ్ యూజువల్ మనం సేవ్ చేస్తాం అనమాట. 5th, 6th, 7th మళ్ళీ మనము 4th డే నుంచి స్టార్ట్ చేస్తాం. 4th, 5th, 6th, 7th నుంచి స్టార్ట్ చేస్తాం. అలా స్టార్ట్ చేసినప్పుడు మనకి 520 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. దాన్ని ఇంటూ 4 అంటే 4 వీక్స్ సేవ్ చేస్తాం కదా, కాబట్టి 4 వీక్స్ మనం చేసుకున్నప్పుడు 2080 రూపాయలు అంటే 2080 రూపీస్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనము 12 మంత్స్ కూడా సేవ్ చేసిన టోటల్ అమౌంట్ని ఒకసారి కౌంట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం గమనించినట్లయితే 320, 480, 640, 800, 960 అండ్ 1120 and 1280, 1440 and 1600, 1760, 1920, 2080 ఇలాగా ఈ అమౌంట్స్ అన్నీ మనం యాడ్ చేసుకున్నప్పుడు 14,400 రూపీస్ని అయితే మనం సేవ్ చేసాం. అంటే 100 తక్కువ 15,000 అమౌంట్ని అయితే మనము ఒక్క సంవత్సరంలో అయితే మనం ఈజీగా సేవ్ చేసాం. ఇక్కడ మనము గమనించినట్లయితే ఎక్కడ కూడా మనము పెద్ద పెద్ద అమౌంట్లు ఎక్కడ కూడా 500, 600 మనం ఎక్కడా వేయలేదు. తక్కువ అమౌంట్ జస్ట్ 10 రూపీస్ మంత్లీ 10 రూపీస్ పెంచుకుంటూ వేసినట్లయితే 14,400 రూపీస్ అయితే మనకు అయ్యింది. ఇక్కడ ఇదే ప్యాటర్న్ ఏదైతే మనం ఫాలో అయ్యామో సంవత్సర కాలము, అదే ప్యాటర్న్ని మనం ఒక 5 ఇయర్స్ కానీ కష్టపడి చేసినట్లయితే అంటే 14,400, 14,400 రూపీస్ సేమ్ ఇదే విధంగా మనం ఒక 5 ఇయర్స్ కానీ మనం చేసినట్లయితే 72,000 రూపీస్ని అయితే మనం సేవ్ చేస్తాము. 72,000 ఎక్కడ మొదలుపెట్టాం మనము? ఓన్లీ 20 రూపీస్తో మొదలుపెట్టి మనము 72
రూపీస్ దాకా మనం సేవ్ చేయొచ్చు. ఇది మాటలకు మాత్రమే పరిమితి ఉంటుందా అంటే లేదండి. మనం సంకల్పించుకొని చెయ్యాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే రోజులో రూ. 20 లేదా రూ. 30 మనం వేస్ట్ చేయకుండా ఉండే సమస్యే లేదు. ఏదో ఒక సందర్భంలో మనకి తెలియకుండానే 20, 30 అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలా ఖర్చు అయిపోయిందనుకోనే మనం సేవ్ చేశాము అనంటే ఖచ్చితంగా 5 ఇయర్స్‌లో మనము దగ్గర దగ్గర 72,000 రూపీస్‌నైతే మనం సేవ్ చేయడం జరుగుతుంది. ఏదైనా సరే సేవింగ్ అనేది డ్యూరేషన్ పీరియడ్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనకి మంచి అమౌంట్ రావడం జరుగుతుంది. ఒక్కసారి ఈ ట్రిక్ మనం గాని ఫాలో అయ్యాము అనంటే ఈజీగా ఒక 5 ఇయర్స్‌లో అయితే మనం 72,000 అయితే మనం సేవ్ చేసుకుంటాం. లేదు మనకి ఇంకా క్యాపబిలిటీ ఉంది అనంటే మనము స్టార్టింగ్ అమౌంటే కొంచెం పెద్ద అమౌంట్ పెట్టుకున్నాము అనంటే ఇక్కడ మనకొచ్చే ఏదైతే 5 ఇయర్స్ అమౌంట్ అనేది కూడా పెరగడం జరుగుతుందనమాట. ఈ చిన్న ట్రిక్ యూజ్ చేసి ఈజీగా అయితే మనం 72,000 అయితే సేవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.